హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్బిట్రేషన్ నోటీస్ అంటే ఏంది, బ్యాంక్స్ ఆర్బిట్రేషన్ నోటీస్ని కస్టమర్స్కి ఎప్పుడు పంపిస్తాయి, ఆర్బిట్రేషన్ నోటీస్కి కస్టమరు ఏ విధంగా అబ్జెక్షన్ తెలపాలి. సో కంప్లీట్గా ఆర్బిట్రేషన్ నోటీస్లో ఏమవుతుంది, ఆర్బిట్రేషన్ ప్రాసెస్లో ఏమవుతుందో తెలుసుకుందాం. సో ఈ విషయంలో లీగల్ పాయింట్లు చాలా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి చివరి వరకు చూడండి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో భాగంగా ఆర్బిట్రేషన్ అనేది పార్ట్. సో కోర్టులో కాకుండా కోర్టు బయట కేసులు డీల్ చేసుకోవడం అన్నమాట. సో కస్టమర్ సైడ్ అండ్ బ్యాంక్ సైడ్ విన్న తర్వాత ఆర్బిట్రేటర్ అవార్డు పాస్ చేస్తారు. అవార్డు పాస్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ నువ్వు తీసుకున్నావు, బ్యాంక్ దగ్గర కట్టలేకపోతున్నావు. సో సమ్ అమౌంట్ కడతా అని చెప్పి ఒప్పుకున్నావు. సో ఆ అమౌంట్కి అవార్డు పాస్ చేస్తాడు. అంత అమౌంట్ నీ అకౌంట్లో నుంచి కట్ అవ్వడం కానీ, లేదంటే నీ యొక్క మూవబుల్ ప్రాపర్టీస్ అటాచ్ చేయడం కానీ జరుగుతుంది. ఆర్బిట్రేటర్ అవార్డు ఏదైతే పాస్ చేస్తాడో దానికి ఫుల్ పవర్ ఉంటుందండి. రిటైర్డ్ జడ్జి కానీ దానికి లీగల్గా పవర్ ఉంటుందండి. ఆర్బిట్రేషన్ నోటీస్కి మీరు అబ్జెక్షన్ పెట్టాలి. అబ్జెక్షన్ పెడితే ఆర్బిట్రేటర్ ముందుకు వెళ్ళడండి. ఎందుకంటే ఆర్బిట్రేషన్ నోటీస్కి అబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఆర్బిట్రేటర్ కానీ బ్యాంక్ కానీ ఫర్దర్గా ప్రొసీడ్ కావడానికి ఉండదు. ఎందుకంటే మనకు చాలా హైకోర్టులు జడ్జిమెంట్ ఇచ్చాయి ఏమని, ఆర్బిట్రేషన్ పైన మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు పార్టీలు బోత్ పార్టీస్ అగ్రి అయిన తర్వాత మాత్రమే మీకు ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ముందుకెళ్ళాలి. సో వన్ సైడ్ అనేది ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ముందుకెళ్ళదండి. సో క్లియర్గా మీరు ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చినప్పుడు మీరు అబ్జెక్షన్ తెలిపితే సో ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ముందుకెళ్ళదు. చాలామంది ఆర్బిట్రేషన్ నోటీస్ రాగానే భయపడుతుంటారండి. సో దీంట్లో భయపడడానికి ఏం లేదండి. ఒకవేళ ఆ యొక్క ఆర్బిట్రేషన్కి మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. డబ్బులు ఉంటే అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అక్కడ డిస్ప్యూట్ మీరు సమ్ అమౌంట్ పే చేయగలుగుతారు అనుకుంటే మీరు వెళ్ళండి. లేదంటే ఆర్బిట్రేటర్ కానీ నచ్చకపోతే, ఎందుకంటే కొంతమంది ఆర్బిట్రేటర్లు బ్యాంక్ సైడ్ జడ్జిమెంట్ ఇస్తారండి, వన్ సైడ్ అవార్డు వన్ సైడ్ జడ్జిమెంట్ ఇస్తారండి. సో ఆ విధంగా మీకు ఏమైనా ఆర్బిట్రేటర్ పైన మీకు వెరిఫై చేసుకున్న తర్వాత నచ్చకపోతే మీరు అబ్జెక్షన్ పెట్టచ్చండి. అబ్జెక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని మార్చేస్తారండి, లేదంటే ఇంకో ఆర్బిట్రేటర్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా కస్టమర్ కూడా రైట్ ఉంటుందండి ఆర్బిట్రేషన్ ప్రాసెస్కి ఆపడానికి, దానికి అబ్జెక్షన్ పెట్టడానికి. చాలా కస్టమర్స్ భయపడుతుంటారండి. ఆర్బిట్రేషన్ నోటీస్ వస్తే ఖచ్చితంగా వెళ్ళాలా, నోటీస్ వచ్చింది, లీగల్ నోటీస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఆర్బిట్రేషన్ నోటీస్కి అబ్జెక్షన్ పెట్టొచ్చండి. 100% మ్యాండేటరీ ఏం కాదు, ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి. మీకు డిస్ప్యూట్ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు అంటే అక్కడ పోయిన తర్వాత ఆర్బిట్రేషన్ చేసుకోవడానికి మీ దగ్గర మనీ ఉందంటే మీరు వెళ్ళండి. లేదంటే మీరు వెళ్ళకున్నా పర్లేదండి, అబ్జెక్షన్ పెట్టాలి. దానికి రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి ఆర్బిట్రేషన్కి. ఎందుకంటే ఆర్బిట్రేషన్కి నోటీస్కి మీరు రిప్లై ఇవ్వలేకపోతే, ఆర్బిట్రేషన్ నోటీస్కి మీరు రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది మీరు రిప్లై ఇవ్వకున్నా అది మీరు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. సో మీరు అంటే ఎలాంటి అబ్జెక్షన్ తెలియకపోతే మీరు అంగీకరించినట్టు. కాబట్టి ఆర్బిట్రేషన్ నోటీస్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. ఆర్బిట్రేషన్ విషయంలో నెగ్లిజెన్స్ అనేది పనిచేయదండి. ఎందుకంటే ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చాక దానికి మీరు రిప్లై ఇవ్వకపోతే బ్యాంక్ ఏమని అనుకుంటుందంటే మీరు ఒప్పుకున్నారని చెప్పి అనుకొని ఆర్బిట్రేషన్ అనేది ముందుకెళ్ళిపోయి ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ చేస్తారండి. అప్పుడు ఎక్స్ పార్టీ డిసిషన్ అంటారు, అంటే అవతల పార్టీ లేకుండానే డిసిషన్ అనేది పాస్ చేస్తారు ఎక్స్ పార్టీ. సో అవతల పార్టీ రాలేకపోతున్నాడు, ఒప్పుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళు డైరెక్ట్గా జడ్జిమెంట్ అనేది ఆర్బిట్రేషన్ అవార్డు అనేది పాస్ చేస్తారు. సో బట్ ఇన్ జనరల్గా కస్టమర్ అబ్జెక్షన్ పెడితే బ్యాంక్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి ఈ హైకోర్టు జడ్జిమెంట్లే రిఫరెన్స్గా కింద లోయర్ కోర్టులు వాడాలి. ఎందుకంటే ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ చేసిన దాన్ని మళ్ళీ కోర్టులో పెట్టేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆర్బిట్రేషన్ ప్రాసెస్ మ్యూచువల్ కన్సెంట్ ఉంటేనే ముందుకెళ్తుంది. సో ఇది అండి, ఆర్బిట్రేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆర్బిట్రేషన్ అవార్డు అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆర్బిట్రేషన్ నోటీస్కి అబ్జెక్షన్ ఎలా పెట్టాలని తెలుసుకున్నాం, ఆర్బిట్రేషన్ నోటీస్కి కస్టమర్ అబ్జెక్షన్ పెడితే ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ముందుకెళ్ళని తెలుసుకున్నాం. సో ఆర్బిట్రేషన్ పైన హైకోర్టు జడ్జిమెంట్లు తెలుసుకున్నాం. సో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే లోయర్ కోర్టులు ఫాలో కావాలి కాబట్టి కస్టమర్ పర్మిషన్ లేకుండా బ్యాంక్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకోలేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.